హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఈ రసం చూస్తూ ఉంటే నాకైతే కరోనా టైం గుర్తొస్తుందండి. కరోనా టైంలో మా ఫ్రెండ్కి కొంచెం కరోనా అటాక్ అయింది. తన కోసం అని చెప్పి రసమన్నం పెట్టిమంటే కొంచెం రసం చేసి ఇచ్చేసానమాట. తను ఇప్పటికీ చెప్తూ ఉంటుందన్నమాట, గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కరోనా టైంలో నువ్వు నాకు రసమన్నం చేసి ఇచ్చావు అని చెప్పేసి. ఆ టమాటా రసం తనకు అంతగా నచ్చిందనమాట. ఇప్పుడు ఆ టమాటా రసం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకోసం చూపించేస్తాను. ముందుగా అయితే టమాటాలకు ఘాట్లు పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా ఉడికించేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఈలోగా కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లి తీసుకొని ఇవి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆ టమాటాలలోనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, చింతపండు కూడా వేసామంటే బాగా నలిగిపోతుంది. టమాటాలో పైన పీల్ అంతా తీసేసి టమాటో పక్కన పెట్టేసుకొని ఈ విధంగా పీల్లో ఉన్న కొంచెం పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. అది కూడా గట్టిగా ఈ విధంగా పిసుక్కున్నామంటే చింతపండు రసము, టమాటా రసం రెడీ అయిపోతుంది. ఈ పిప్పి అంతా పక్కకి తీసేసి మిగిలిన టమాటాలు కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చి టమాటాలతోనైనా సరే పచ్చి టమాటాలు మిక్సీ వేసేసి కూడా చేస్తూ ఉంటారు. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు కూడా అలా ఉంటుందన్నమాట, బాగా మరిగించి పెట్టుకున్నాం. ఎలాంటి కూరలు లేకపోయినా సరే కొంచెం అప్పడాలో వడియాలు ఏదైనా ఉంటే చాలు, ఈ టమాటా రసంతో కడుపు నిండా అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇక చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఇలా టమాటాలను పిసికే రసం పెట్టేది, చాలా బాగుండేది. అప్పుడు రసం కాదు టమాటా చారు అనేవాళ్ళం. ఈ టమాటా చారులో తగినంత వాటర్ వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక పక్కన స్టవ్ మీద మరుగుతూ ఉంటుంది. ఈలోగా పోపు పెట్టేసుకుందాము. డైరెక్ట్గా పోపు పెట్టేసుకోవచ్చు, కానీ ఇలా పెట్టుకుంటే ఆ పోపు వాసన బాగా పట్టేస్తుంది అనమాట. దీనికి కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు, పసుపు, ఇంగువ వేసేసుకొని పోపు దోరగా వేయాలన్నమాట. అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ వేయలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఈ టమాటా రసంలో ఆనియన్ లేకుండానే చేస్తాను, బాగుంటుంది. వెల్లుల్లి మాత్రం కాస్తంత ఎక్కువ వేసుకోవాలంతే. ఈ టమాటా రసం కూడా బాగా మరిగిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసేసుకొని మరొక 2 నిమిషాలు అలా మరగనిచ్చేసి దించేసామంటే టమాటా రసం రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి వేసేసుకోండి. ఇది కొంచెం టైం పట్టినా సరే చేసి పెట్టుకుంటే మాత్రం నిజంగా కడుపు నిండా అన్నం తింటారు. ఇంతకు మీరు టమాటా రసం ఎలా చేస్తారనేది ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకోండి. నాటు టమాటాలు తీసుకుంటే కొంచెం చింతపండు తక్కువగా వేసుకోవాలి. కొంచెం టమాటో పులుపు లేకుండా ఉండిందైతే కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. వేడి వేడి టమాటా చారు అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తిన్నామంటే అద్భుత అన్నట్టుగా ఉంటుందన్నమాట. మా పిల్లలకైతే నేను చేసే టమాటా రసం చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తుంటే ఎంత పలుచగా ఎంత బాగున్నాయో. ఇదండి వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.